కొంతమంది వైసీపీ వాళ్ళు ప్లగ్ కార్డ్స్ పట్టుకుని 2029 మేము అధికారంలోకి వస్తారు రప్ప రప్ప అని, గంగమ్మ జాత పొట్టేలు నరికినట్టు ఒక్కొక్కరు రప్ప రప్ప అని, ఇక్కడ నుంచి రాజారెడ్డి రాజ్యాంగం నడిచిద్ది అని తొక్కి పడేస్తామని ప్లగ్ కార్డ్స్ పట్టుకోవడం కరెక్టే అంటారు అసలు? ఈ రాష్ట్ర ప్రజలు కాదు, ఈ దేశం ప్రపంచం మొత్తం కూడా దాన్ని వింతగా చూస్తుంది. ఎందుకంటే ఒక మాజీ సీఎం అయ్యుండి వాళ్ళ అనుచర గణాన్ని ఆదేశించలేక, సరైనటువంటి మార్గంలో పెట్టలేక, అతను ఏదో సీఎం లాగా ఫీల్ అయిపోతూ రాష్ట్ర రాజధానిని విస్మరించిందే కాకుండా రాష్ట్ర జనాలను కూడా నాశనం చేసింది కాకుండా ఈ రోజున మళ్ళీ వస్తే రపరప తలకాయలు నరికేస్తాం అనే ఒక అనేది మాత్రం భయభ్రాంతులను చేస్తుంది ప్రజలను మాత్రం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి వస్తే ఇలా జరిగేదా అనేది ప్రతి ఒక్కరికి ఒక సినిమా అంటున్నారు చూడు, ఆయన సినిమా చూపిస్తాను, సినిమా చూసారు ఆల్రెడీ. ఈ రప రప అనే దాంట్లోనే సినిమా చూసారు. అంటే ఇతను వస్తే ఇంత దారుణమైన పరిస్థితిలో మనం ఉండేవాళ్ళమా అనేది మాత్రం క్లియర్ కట్ గా జనాలకు అర్థమైపోయింది ఈ రోజున. అంటే రాజారెడ్డి రాజ్యాంగం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది ఇది అని మాట్లాడుతున్నా పెట్టారు, దాని మీద ఏమంటారు? అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని విస్మరిస్తారా? అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరగరాస్తారా వీళ్ళు? 70 సంవత్సరాలు రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తారా వీళ్ళు? రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకురావడానికి వీళ్ళు అర్హులా? 11 సీట్లు వచ్చినా గానీ ప్రతిపక్ష హోదా తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు రాజ్యాంగాన్ని మార్చే స్థితిలోకి వెళ్ళిపోతారా వీళ్ళు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న కారు కింద పడిపోయి ఒక సింగయ్య అనే అతన్ని చనిపోతే చచ్చిపోయింది మా కార్యకర్త అది ఇది అని అంబటి రాంబాబు గారిని రోజు మాట్లాడుతున్నారు. అదే వీళ్ళదంతా కూడా సపరేట్ రాజ్యాంగం, అదే రాజారెడ్డి రాజ్యాంగం. మాకు ఎవ్వరితో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. మేము అనుకున్నదే చేస్తాం, మేము నరకాల్సిందే నరుకుతాం, నరికేస్తాం, తొక్కేస్తాం. ఇయే వాళ్ళ ఉన్నటువంటి యాటిట్యూడ్, మెంటాలిటీ జనాలకి ఈ రోజున పబ్లిక్ గా అర్థం అయిపోతుంది.